2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగాయి, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో చంద్రబాబు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్తే సార్. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కూడా ప్రజా సమస్యలపైన చర్చించలేదు, వారి నోటి దురుసుతో ప్రవర్తించేవారు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు సార్. మరి అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా నిర్వహించారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెజెంట్ కూడా వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి సార్. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏంటంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వీళ్ళంతా, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. సో వాళ్ళ నియోజకవర్గంలో అక్కడున్న వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, సో మనం ఏమేంటి హామీలు ఇచ్చాం ప్రజలకి, అక్కడ ఆల్రెడీ సంస్థాగతంగా ఏమి ఉన్న సమస్యలు వీళ్ళకి తెలుసు. అక్కడ నీటి కొరత ఉందా, తాగునీటి కొరత ఉందా, సాగునీటి కొరత ఉందా, లేకపోతే మౌలికంగా అక్కడ వసతులు లేవా, రోడ్లు లేవా, లేకపోతే స్కూల్స్ లేవా, కాలేజెస్ లేవా, సో అక్కడ లేకపోతే ఆరోగ్య కేంద్రం సరిగ్గా లేదా, హాస్పిటల్స్ సరిగ్గా లేదా, ఇలాగ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి దైనందిక జీవితంలో ఏమేం కావాలి, అక్కడ ఏంటన్న దాని మీద చర్చించి దానికి కావాల్సిన ఫండ్స్ని అధినాయకుడితో మాట్లాడుకుని స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి, అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గ సమస్యల్ని ప్రజలకి మంచి చేయడానికి అసెంబ్లీ సమావేశాలని సాధారణంగా ఎవరైనా ఉపయోగించుకుంటారు. మీరు చెప్పినట్టుగా గత 5 ఏళ్లుగా ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తృప్తిపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి ఎంతసేపు కూడా ఈ ప్రతిపక్ష నాయకుల యొక్క ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, బిడ్డల్ని సో ఏ విధంగా దుర్భాషలాడారు, ఏ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు అన్నది మనం చూసాం. సో చాలా యావగింపుగా, చూస్తానికే చాలా మనిషి ఎవరైనా సరే అసహించుకునేలాగా, ఏంటి వీళ్ళు ప్రజాప్రతినిధుల, వీళ్ళు మనం ఓటేసి అసెంబ్లీకి పంపించిన మనుషుల, ఏంటి ఈ రోత మాటలేంటి, ఈ బజారు మాటలేంటని ప్రతి వాళ్ళు కూడా ముక్కును వేలేసుకుని చేత్కరించుకుని చీకొట్టే విధంగా ప్రవర్తించారు. ఏ రోజున కూడా రాష్ట్ర సమస్యల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ చర్చించిన పాపాలను పోలేదు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి యొక్క కుటుంబ సభ్యుల్ని, మిగతా నాయకుల గురించి మాట్లాడడం తప్పించి, సో అమూల్యమైన ఆ 5 ఏళ్ల సమయాన్ని, ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా అమూల్యమైన ప్రజాధనాన్ని, ఆ యొక్క అమూల్యమైన యొక్క కాలాన్ని కూడా వృధా చేయడం తప్పించి ఏ రోజున కూడా ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం కానీ, ఒక ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ తీసుకోలేదు, దాని గురించి చర్చించలేదు. సో ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం ఎంతసేపు ఏంటంటే ప్రయారిటీస్ని పక్కన పెట్టేసింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రయారిటీస్ని పక్కన పెట్టేసింది. ఎంతసేపు ప్రొవోక్డ్ పాలిటిక్స్, ఎదుటివాడిని ఏ విధంగా హింసించాము, ఏ విధంగా తిట్టాము, ఏ విధంగా వాడిని రెచ్చగొట్టాము అనేది తప్పించి వాళ్ళు చేసింది ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ప్రయారిటీస్ ఇంపార్టెంట్. కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, విద్యా వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, అలాగే విద్యుత్ శాఖను ఏ విధంగా చేసుకోవాలి, ఆర్థిక శాఖను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే గ్రామీణ శాఖను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఇప్పుడు ఈ సంబంధించిన ఈ యొక్క మన ఇండస్ట్రీస్ పాలసీస్ ఏ విధంగా తీసుకురావాలి, ఎంత ఈజీగా పాలసీ తీసుకురావాలి, సింగిల్ విండో విధానం ఏ విధంగా తీసుకురావాలి, వచ్చే ఇన్వెస్టర్లకి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి, ఇండస్ట్రియలిస్టులకి ఏ విధంగా రెడ్ కార్పెట్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ మనం ఎన్ని రకాలుగా వాళ్ళని మనం సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఆ చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏ విధంగా మనం పెంపొందించాలి, ఇలా రకరకాలుగా, అంటే రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో ఆదాయం రావాలి, అలాగే ప్రజలకు సంక్షేమం బాగా జరగాలి. అంటే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం. అభివృద్ధి ఉండి డబ్బులు వస్తేనే కదా సంక్షేమం చేయగలుగుతాం. సో 2 కళ్ళు అనమాట. అభివృద్ధి, సంక్షేమం అనేది ఈ పార్టీ యొక్క
రెండు కళ్ళ సిద్ధాంతం. సో ఆ విధంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, మనకున్న సమస్యలు ఏంటి, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలి, సో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే భావనతోటే ఈ రోజున సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల కన్నా సరే వైసీపీ నుంచి ఏ ఒక్కరు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు అన్న దానిపైనే కూటమి సర్కార్ కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి ఎక్కువ ఫోకస్ చేస్తారు అనే విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? సో డెఫినెట్గా నేనేమంటానంటే, ఇప్పుడు శల్య సారథ్యం అంటారు. అలాగే ప్రతిదానికి అడ్డుపడుతూ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, అంటే వీళ్ళు ఎంత వేగంగా అభివృద్ధి చేద్దాం, ఎంత వేగంగా మనం ఫండ్స్ తెచ్చుకుందాం, ఎంత వేగంగా మనం ఇన్వెస్టర్ని సాటిస్ఫైడ్ చేద్దాం, ఇన్వెస్టర్ని వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్రానికి సంస్థలను తీసుకొద్దాం, ఇండస్ట్రీస్ తీసుకొద్దాం, ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దాం అనుకుంటుంటే వీళ్ళు ఆ యొక్క వచ్చే సంస్థలకి లెటర్లు రాస్తారు, ఈమెయిల్స్ పెడతారు. అలాగే మనకి ఫండింగ్ చేసే సంస్థలకి ఈమెయిల్స్ పెడతారు, లెటర్లు రాస్తారు. అలాగే ఆ బ్యాంక్స్కి లెటర్లు రాస్తారు, మీరు రావద్దు, ఇక్కడ చేయొద్దు అని చెప్పి. సో ఇది తప్పుడు విధానం. మిమ్మల్ని ఓకే, మీరు 151 స్థానాలను 11 స్థానాలకి ప్రజలు మిమ్మల్ని పరిమితం చేసినప్పుడు మీ తప్పిదాలేంటి, మీరు చేసిన తప్పులేంటి, మీ విధి విధానాల్లో ఎక్కడ తేడా కొట్టింది, ఒకప్పుడు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎందుకు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేశారని కనీసం ఒక ఆలోచించకుండా, మీలో మీరు దాని గురించి ఒక చర్చించుకోకుండా, తర్కించుకోకుండా, అసలు ఎందుకు ఈ విధంగా ప్రజలు మనం తిరస్కరించారని ఒక మీలో మీరు ఒక డిస్కషన్ లేకుండా, ఒక డైలాగు, డిబేటు, డిస్కషన్ లేకుండా, ఇప్పటికీ కూడా రాష్ట్రానికి మేలు జరగకూడదు, రాష్ట్రానికి మంచి జరగకూడదు, రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదు, అదేదో టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది, లోకేష్కి పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్కి పేరు వస్తుంది అనే భావంతో మీరు రాష్ట్రాన్ని మీరు ఈ విధంగా మీరు అడ్డుకోవడం, ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి మీరు మొఖాలు అడ్డడం అనేది ఇది భావ్యం కాదు. సో కాబట్టి నిజంగా మీకు ప్రజలు ఓటేశారు, మీకు కూడా ఓటేశారు కదా 11 మందికి. మీరు రండి, అసెంబ్లీకి రండి, మీ నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి కదా, ఉండకుండా ఉండవు కదా, వాటి గురించి చర్చించండి. సపోజ్ నిజంగా ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంటే మీరు పక్కా ఆధారాలతోటి వాళ్ళని నిలదీయండి, విధి విధానాల మీద మాట్లాడండి. అంతేగాని పర్సనల్గా మాట్లాడుతూ ఎంతసేపు ఏదో సామెత చెప్పినట్టుగా మేము అసెంబ్లీకి రాము అని చెప్పి మీ యొక్క ఈ పేటీఎం బ్యాచ్లను పెట్టుకుని 5 రూపాయలు 10 రూపాయల గాళ్ళని పెట్టుకుని ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్ము పోస్తూ, నాయకుల మీద దుమ్ము పోస్తూ, రాష్ట్ర భవిష్యత్తుకి మీరు ఈ విధంగా అడ్డంకిగా మారడం అనేది తప్పది. సో ఏదైనా ఉంటే అసెంబ్లీ వేదికగా మీరు ఛాలెంజ్ చేయండి, రండి, ప్రూవ్ చేయండి. ఎస్, కూటమి తప్పు, ఇగో ఇక్కడ తప్పు చేశారు. డెఫినెట్గా నిజంగా తప్పులు జరిగితే కూటమి ప్రభుత్వం సరిదిద్దుకునే వరకు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు మీరు మీ గళాన్ని వినిపించండి. అది వదిలిపెట్టి మీరు ఎంతసేపు ఏదో వెన్నుపోటు పొడిచి విధానంలాగా వెనక నుంచి మీరు ఈ విధంగా ఇటువంటి చిల్లర పనులు చేయడం అనేది ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు సాధారణంగా మీరు తమిళనాడు పాలిటిక్స్ తీసుకుంటే, తమిళనాడు పాలిటిక్స్లో అసలు వాళ్ళకి ఎంత వైరం అంటే, వాడింటికి వీడెళ్ళడు, వీడింటికి వాడెళ్ళడు, వాడి పెళ్ళికి వీడెళ్ళడు, వీడి పెళ్ళికి వాడు రాడు, సంబంధాలు ఇచ్చిపుచ్చుకోరు, అంత అలాగ వాళ్ళు అంత వైరుధ్యంతో ఉంటారు. అటువంటిది ఒక రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అంతా కూడా ఒక తాటి మీదకి వస్తారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు కేంద్రంతో పోరాటం చేసి వాళ్ళకి కావాల్సిన నిధులు తెచ్చుకుంటారు. ఇక్కడ దానికి విభిన్నంగా ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా మీ రాజకీయ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, మీరు ఎందుకు పార్టీ పెట్టారు, మీరు ఎందుకు అధికారంలోకి వచ్చారు, కేవలం దంచుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికైనా? అంటే మీరు అధికారంలో ఉంటేనే రాష్ట్ర ప్రజలు లేకపోతే రాష్ట్రం మంచిదా మీకు? మీరు అధికారంలో లేకపోతే వీళ్ళందరూ మీకు చెడ్డ అయిపోతారా, వీళ్ళకి మంచి జరగకూడదా? అసలు మీ భావన అన్నదే అర్థం చేసుకోవడానికి చాలా విభిన్నంగా ఉంది. సో కాబట్టి ఇప్పటికైనా సరే ఈ వైసీపీ అధినాయకుడు కానీ, వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి. పోరాడండి, ప్రజల్లోకి వెళ్ళండి. నిజంగా కూటమి తప్పు చేస్తుంటే కూటమి తప్పుని వేలెత్తి చూపించండి, దాన్ని నిరూపించండి, ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయండి, అవసరమైతే ప్రజలను కలుపుకుని పోరాటం చేయండి, తప్పలేదు. సో కానీ లేనిపోని అవాకులు చవాకులు పేరుతూ రాష్ట్రాన్ని ఈ విధంగా రావణ కాష్టం చేస్తూ అనవసరంగా ప్రజల మధ్యన, కులాల మధ్యన కుంపట్లు పెడుతూ, మతాల మధ్యన మత్తు జల్లుతూ ఈ విధంగా రాష్ట్రాన్ని పాడు చేయడం అనేది మంచిది కాదు. ఎప్పటికైనా సరే దాని నుంచి బయటికి రావాలి. ఈ రోజున ఏ విధంగా సభ ఉందాగా జరుగుతుంది,
ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎంత హుందాగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కటి భాష ఉపయోగిస్తున్నారు, ఎంతటి సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అన్నది చూసి నేర్చుకోండి. మీ 5 ఏళ్లలో మీరు చేసిన దానికి, మీరు మాట్లాడిన దానికి, మీరు మాట్లాడిన భాష, మీరు ఉపయోగించిన పదప్రయోగానికి మీరు సిగ్గుపడండి. సో ఇది పద్ధతి కాదు, ఇలా మాట్లాడాలని మీరు మీరు నేర్చుకోండి, మార్చుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. డెఫినెట్గా మీరు మారితే ఏమో ఫ్యూచర్లో ప్రజలు మిమ్మల్ని కూడా మరి ఇంకొకసారి అవకాశం ఇవ్వచ్చు. మీకు కూడా మళ్ళీ మేము మీ తప్పులు ఒప్పుకుని మేము మారాము, ఇదిగో మేము ఇలా ఉన్నామని చెప్పి నిరూపించుకుని మళ్ళీ ప్రజల యొక్క మన్నన, ప్రజల యొక్క మనసుల్ని దోచుకునే విధంగా, వాళ్ళ మనసుల్ని మీరు గెలుచుకునే విధంగా మీరు మీ యొక్క మైండ్ సెట్ని, మీ వ్యవహార శైలిని మార్చుకోండి. సో మార్చుకున్న రోజుని డెఫినెట్గా మీకు కూడా అవకాశం ఉండొచ్చు. అంతేగాని ఎంతసేపు రాష్ట్రం మీద మోస్తుపోతూ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ ఇటువంటి చిల్లర పనులు చేయడం అనేది ఇది క్షమించరాని నేరం. ఆ భగవంతుడు కూడా క్షమించడని మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను.